రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేశావు? మీ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరిని అడిగి పెళ్లి నిశ్చయించారు? మీ అంతటి మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తలంచి తాడి కట్టించుకోవాలా? ఆయన ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? చదువా, కల్చరా, డిగ్నిటీయా? వేలి ముద్ర మాత్రమే వచ్చిన వాడివి నీ వేలు పట్టుకుని 7 అడుగులు ఎలా నడుస్తాననుకున్నా? రేపు నా ఫ్రెండ్స్ అందరికి నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడగలవా? వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా? నీ చేత్తో తాడి కట్టించుకోవడం కంటే ఉరితాడు బిగించుకోవడం మంచిది. కూర్చో. మిమ్మల్ని సహాయం అడగాలని వచ్చాను. చెప్పండి. ఆయనకి బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది. ఫ్యాక్టరీ మూసేశారు. 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు. చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో. చదువు లేని వాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికి చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు.